నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో మోకాళ్ళ నొప్పులు మాయం, మధుమేహులు తేనె బెల్లం తినొచ్చా, భయం వీడు విజయం తోడు, గుండె పెరిగితే పెనుభారం, ఇంకా హెల్త్ టిప్. మోకాళ్ళ నొప్పులు అనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవటం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. వేధించే మోకాళ్ళ నొప్పులకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పుల్ని ఆయుర్వేదం ఆమవాతం, సంధివాతంగా చెబుతుంది. ఆమవాతం అనేది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కీళ్లలో వాపు రావడం, కీళ్లన్నీ వేడిగా ఉండడం, కీళ్లు బిగదీసుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. సంధివాతంలో కీళ్లను ఆవరించి ఉండే పలుచటి మృదులాస్తే అరిగిపోతుంటుంది. దీంతో కీళ్లలో విపరీతమైన మంట, పోట్లతో కూడిన నొప్పి బాధిస్తుంటుంది. ఫలితంగా ఎక్కువ దూరం నడవలేకపోవడం, క్రింద కూర్చుని పైకి లేచేటప్పుడు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా కూర్చుని లేచేటప్పుడు కీలులో శబ్దాలు కూడా వస్తుంటాయి. మోకాళ్ళల్లో అరుగుదల అంటే అది సాధారణంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క వాళ్ళల్లో మనం సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, స్వెల్లింగ్సు, స్టిఫ్నెస్సు, జాయింట్ రిజిడిటీ, నడవలేకపోవడం, ఒక 10 మెట్లు ఎక్కగానే ఆగిపోవడం, ఇవి సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఆస్టియో ఆర్థరైటిస్ లేదా సంధివాతము అని అంటాం. దీనిలో ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణంగా చూసినట్టయితే జనరల్గా 50 సంవత్సరాల వరకు ఎవరికి రాదు. 50 సంవత్సరాల లోపల వాళ్ళకు వచ్చింది. 40-30 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు కొన్ని కేసులు చూస్తున్నాం. ఈవెన్ 30 ఇయర్స్ వాళ్ళకు కూడా రావడానికి చూస్తున్నాం. ఏంటంటే, ఒకటి మోతాదుకు మించి బరువు ఉండడం. అంటే సాధారణంగా 65 నుంచి 70 కిలోలు ఉండాలి. 70 పైన ఉన్నారంటే 90 కిలోలు ఉన్నారనుకోండి, అంటే 20 కిలోల మూట అధికంగా ప్రతిరోజు మన నెత్తిలో పెట్టుకొని మనం తిరుగుతున్నప్పుడు తప్పకుండా దాని యొక్క ఇంపాక్ట్ మోకాళ్ళల్లో ఉంటుంది. ఇది ఓవర్ వెయిటు, డ్యామేజు, కింద పడడము, ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డప్పుడు ఈ జాయింట్ యొక్క వియర్ అండ్ టియర్ అని సాధారణంగా అంటారు. వియర్ అండ్ టియర్ ఆఫ్ ద జాయింట్ కాదండి, యాక్చువల్గా వియర్ అండ్ రిపేర్ ఆఫ్ ద జాయింట్. ఈ రిపేర్ అంటే డ్యామేజ్ జరిగి దానికి రిపేర్, బాడీ దానికి అనుగుణమైన రిపేర్ను చేసుకోగల శక్తి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లోపల అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ఎక్కువగా మెట్లెక్కినప్పుడు నొప్పి స్టార్ట్ కావడం ఫస్ట్ స్టేజ్, దాదాపు అసిమ్టమేటిక్గానే ఉంటుంది. సెకండ్ స్టేజ్ లోపల కనుక తీసుకున్నట్టయితే మైల్డ్ పెయిన్ సిమ్టమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం మెట్లెక్కినప్పుడు నొప్పి, ఒక రకమైనటువంటి వాపు, స్టిఫ్నెస్ కూడా రావచ్చు. థర్డ్ స్టేజ్లో మోడరేట్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ సివియారిటీ అంటే జాయింట్ మధ్యలో ఉండేటువంటి స్పేస్ తగ్గిపోవడము, అక్కడ జాయింట్లో ఒక బోనీ ఎరప్షన్స్, న్యూ బోనీ ఎరప్షన్స్ రావడం చేత జాయింట్ యొక్క ఒరిపిడి చేత క్రెపిటేషన్స్, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు, సౌండ్స్ వచ్చేటువంటి దాని ద్వారా ఈ డ్యామేజ్ను మనం నిర్ధారించవచ్చు. ఫోర్త్ స్టేజ్ జాయింట్ కొలాప్స్, గ్రాస్ ఆస్టియోఫైటిక్ చేంజెస్ ఇన్ ద జాయింట్. సింపుల్ ఎక్స్రే ద్వారా ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోయి గ్రాస్ ఆస్టియోఫైట్స్ వచ్చి జాయింట్ యొక్క మొబిలిటీ పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఇది దాదాపుగా నీ జాయింట్ రీప్లేస్మెంట్కు పోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. పోటెత్తి మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. వెల్లుల్లి ముద్దను 2 చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు 2 సార్లు వేడి నీళ్లతో తీసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే అరకప్పు శొంఠి కషాయానికి 2 చెంచాల ఆముదం కలిపి రోజుకు 2 సార్లు తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. 1 చెంచా శొంఠి, 1 చెంచా నువ్వులు, 1 చెంచా బెల్లం, ఈ మూడింటిని ముద్దగా నూరి రోజు 2 పూట్ల తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమిస్తాయి. వీటితో పాటు మహానారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా మర్దన చేస్తుంటే నొప్పులు పోటెత్తకుండా అదుపులో ఉంటాయి. మొదటి 2-3 స్టేజులలో ఉన్నప్పుడు మీరు గనక స్వర్ణగుగ్గులు లాంటి ఆయుర్వేదిక్ డ్రగ్స్ను కానీ
మహాయోగరాజ గుగ్గులు లాంటి ఔషధాలను కానీ, కనకలేపమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయింట్మెంటును రోజు 14 రోజులు కానీ సివియారిటీని బట్టి నెల రోజుల వరకు ఆ లేపాన్ని పూసుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ కానీ దాని డీజనరేటివ్ చేంజెస్ ఫర్దర్గా పోకుండా ఆపడం అవుతుంది. ఇంకా మోడరేట్ నుండి సివియర్గా రాబోతున్నప్పుడు మేము సమ్మీర పన్నగరస్ 1 గ్రామ్, రససింధూర 1 గ్రామ్, మహావాత విధ్వంసిని రస్ 20 గ్రామ్స్, చోపచిన్యాది లేదా అశ్వగంధ చూర్ణం చేత దీన్ని ఒక పౌడర్ ఫామ్లోకి చేర్చి 1 మంత్ ఇచ్చినప్పుడు దాదాపు 2-3 మంత్స్ ఇది వాడినప్పుడు ఖచ్చితంగా వితౌట్ ఎనీ ఎనాల్సిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మీకు సేమ్ ఇంపాక్ట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మేము చేస్తాం. ఇది కాకుండా ఈ సివియారిటీ మీ కంట్రోల్ కానప్పుడు ఆయుర్వేదము ఒక అగ్నికర్మ థెరాపెటిక్ కాటరైజేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన విధానాన్ని చెప్పింది. ఈ విధానాన్ని కూడా ఎప్పుడు చేయమన్నారంటే సుశ్రుతుల వారు దాదాపు ఆయన 3000 సంవత్సరాల క్రితమే కాపర్ శలాకాలు కానీ, ఐరన్ది కానీ, సిల్వర్ది కానీ, బెస్ట్ శలాక స్వర్ణంతో చేసినటువంటిది. ఇది ఇన్స్టిట్యూషన్ లోపల మేము సాధారణంగా కాపర్, సిల్వర్ వాడతాం లేదా పంచలోహ శలాకాలని వాడతాం. దీన్ని హీట్ చేసి ఆ హీట్ యొక్క ట్రాన్స్మిషన్ను ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా నీ జాయింట్ యొక్క డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఎన్ని చోట్ల దాని హీట్ యొక్క ట్రాన్స్మిషన్ చేయాలి, దాదాపు 5 to 10 బిందు రూపకంగా డైరెక్ట్ ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ మెథడ్ లోపల విద్ధ, అవిద్ధ అనేటువంటి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా 4 వీక్స్ చేయడం ద్వారా మీకు దాదాపు 6 మంత్స్ నుండి 1 year వితౌట్ ఎనీ డ్రగ్స్ మనము నొప్పిని తగ్గించి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూస్తాం. విచిత్రం ఏంటంటే ఈ హీట్ యొక్క ట్రాన్స్మిషన్ ద్వారా మనం వాతలు పెట్టడం అనేటువంటిది అంటాం కదా సాధారణంగా. ఈ వాతల్ని హీట్ డైనమిక్స్ ద్వారా చూసుకున్నప్పుడు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇంటూ ద అఫ్లిక్టెడ్ జాయింట్ ఓ సర్టెన్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే నీ క్యాప్సుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడం, నీ యొక్క రిజిడిటీ తగ్గడం, తర్వాత రీజనరేషన్ ఏదైతే ఆల్రెడీ అంటే డీజనరేషన్లో ఉందో దాన్ని రీజనరేషన్ ప్రాసెస్కు కన్వర్ట్ చేయగలిగే శక్తి ఈ అగ్నికర్మ లేదా థెరాపటిక్ కాటరైజేషన్కు ఉన్నట్టుగా మా పరిశోధనలు తెలుపుతున్నాయి. మోకాళ్ళ నొప్పులనేవి మరీ మొండిగా మారి వేధిస్తున్నప్పుడు రూక్షస్వేదం, వస్తికర్మ, సర్వాంగధార అనే ప్రత్యేకమైన చికిత్సలను ఆయుర్వేదం చెబుతుంది. రూక్షస్వేదం, సర్వాంగధార అనేవి కీళ్లలో వాపును, నొప్పుల్ని బాగా తగ్గిస్తాయి. వస్తికర్మ అనేది కీళ్లను తిరిగి మామూలు స్థితికి తేవడానికి సహాయపడుతుంది. ఈ చికిత్సలతో పాటు నిత్యం కాసేపు సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి మోకాళ్లపై భారం పెంచని వ్యాయామాల్ని సాధన చేయడం మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పోటెత్తే మోకాళ్ల నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలామంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా తేనెను, బెల్లాన్ని వాడుతూ ఉంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని, తేనె, బెల్లం తీసుకోవటం వల్ల మధుమేహులకు ప్రమాదం ఏమీ ఉండదని బలంగా నమ్ముతూ ఉంటారు. కాఫీ, టీలలో చక్కెరకు బదులుగా తేనె, బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాల్ని రుచి చూస్తూ ఉంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో తేనె, బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెబుతారు నిపుణులు. మధుమేహులు తేనె, బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర వ్యాధికి తినే చక్కెరకి సంబంధం లేదు. చక్కెర వ్యాధిని మనం దాన్ని చెప్తున్నాం కానీ అది చక్కెర తింటే వచ్చేది కాదు. కాబట్టి మనం తినే చక్కెరకి మన రక్తంలో మనం చేసే చక్కెర పరీక్షకి సంబంధం లేదు. అలాగే చక్కెర బదులు బెల్లం తీసుకున్నా, మన తేనె తీసుకున్నా, పట్టి బెల్లం తీసుకున్నా, బ్రౌన్ షుగర్ అంటే కొంతమంది ఏంటంటే తెల్లగా ఉన్న షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వాడినట్లయితే కండసారి చక్కెర అని కానీ, డెమరారా చక్కెర అంటాం అనమాట బ్రౌన్ షుగర్ని, అది కానీ వాడినట్లయితే మనకు బాగుంటుందని చెప్పి ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు తెల్లగా చెరుకులోంచి చేసినటువంటి పంచదార వాడినా, పట్టిక బెల్లం వాడినా,
లేదా మీరు తేనె వాడినా, లేదా మీరు బెల్లం వాడినా, ఈ మధ్య తాటి బెల్లం, నల్ల బెల్లం అనేది ఎక్కువ ప్రాచుర్యంలో, అది వాడినా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఒకటే, నష్టాలు అంటూ ఏమి ఉండవు. కాబట్టి మీరు ఏదో ఆహార ప్రయోగాలు చేయడానికి మీ అలవాటుగా మీ సంతృప్తి కోసం మీరు ఎటువంటి ప్రయోగం అనేది చేయండి. కానీ డయాబెటీస్ వాళ్ళు ఒకటి మానేసి ఇంకోటి వేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. కొంతలో కొంత వాటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వెంటనే ఇప్పుడు మీరు షుగర్ తెల్లగా ఉన్నటువంటి చెరుకుతో చేసిన షుగర్తో మీరు ఆ చక్కెర వాడినట్లయితే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అదే మీరు బెల్లం, తాటి బెల్లం, నల్ల బెల్లం వాడినట్లయితే నెమ్మదిగా గ్లూకోజ్ పెరుగుతుంది. అంతేగాని వచ్చే ప్రయోజనాలు నష్టాలు అనేవి పెద్దగా దానివల్ల ఉపయోగాలు నష్టాలు ఉండవు. వీటికన్నీ కూడా ఈ శ్రద్ధ అంతా కూడా మీరు మీ రక్త పరీక్షల మీద, రక్తంలో గ్లూకోజ్ మీద మీరు ఆ శ్రద్ధ పెట్టాలి. ఆ గ్లూకోజ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలుసుకోవాలి. వారానికి ఒకసారైనా రక్త పరీక్షలు చేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ యొక్క మందులు మోతాదులు మీరే మార్చుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా తీసుకుని మందులు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. శ్రద్ధ అంతా కూడా డయాబెటీస్ పరీక్షలు, రక్త పరీక్షలు మనం వేసుకునేటువంటి మందులు మోతాదుల మీద పెట్టుకోవాలి తప్ప మనం అసలు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టడం అనేది మంచిది కాదండి. పరీక్షల కాలం మొదలవుతోంది. ఈ పరీక్షల వేళ చాలామంది విద్యార్థుల్లో ఒక తెలియని భయం కనిపిస్తూ ఉంటుంది. పరీక్షల్ని బాగా రాయలేమేమో, ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. పరీక్షల్ని తలుచుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. భయంతో వణికిపోతూ ఉంటారు. నిజానికి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరీక్షల భయాన్ని తేలికగానే పోగొట్టుకోవచ్చంటారు నిపుణులు. పరీక్షల భయాన్ని తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ఫోబియా అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా ఆ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, దానిలో మనం సరిగ్గా రాయగలుగుతాం లేదా, తర్వాత మార్కులు ఎలా వస్తాయి, తర్వాత ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా, లేదా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే టీచర్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఉంటుందో లేదో, తర్వాత తల్లిదండ్రులు మన మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు, వాళ్ళు ఏమైనా డిసప్పాయింట్ అవుతారా, లేదా ఫ్రెండ్స్ ఏమైనా వాళ్ళని ఎక్కిరిస్తారేమో. సో ఇట్లాంటి ఆలోచనలు పాపం పిల్లలకి పరీక్ష ముందే ఈ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే ముందుగానే ఊహించుకుంటారు. ఆ పరీక్షని 1 నెల 2 నెలల తర్వాత ఉండే పరీక్షని ఇప్పుడే ఆలోచించుకొని ఆ పరిణామాలను కూడా ఇప్పుడే ఊహించుకోవటం వల్ల పరిణామాలు భయంకరంగా కనిపించబట్టి పరీక్ష కూడా భయంకరంగానే కనిపిస్తుంది. కాబట్టి పరీక్ష గురించి ఆలోచించకుండా పరీక్ష అనేది ఒట్టి ఒక పద్ధతి, మన సామర్థ్యాన్ని, మన తెలివితేటల్ని, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని పరీక్షించడానికి అందరి పిల్లలకి నేను కూడా ఆ పరీక్షలో భాగం తీసుకుంటాను, అంతకుమించి ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అన్నది పిల్లలు మనసులో పెట్టుకున్నట్టయితే పరీక్షల గురించి భయం అంటూ ఉండదు. గుప్పెడంత ఉండే మన గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కొంతమందిలో గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గుండె కండరం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిణామం చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్డియోమయోపతిగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్డియోమయోపతి అంటే ఏంటి? కార్డియోమయోపతి అంటే గుండె కండరాలకి సంబంధించిన జబ్బు లేదా ప్రాబ్లం అని అర్థమండి. సో మీరు సాధారణంగా వాడుక భాషలో చూడాలంటే గుండె సాగడం, గుండె పెరగడం లాంటి మాటలతో దీన్ని బయట వింటూ ఉంటారు. గుండె సాగడం, గుండె పెరగడం అంటే ఏంటంటే నార్మల్గా ఉన్న గుండె యొక్క కండరాలు వాటి పనితీరుని కోల్పోయి సాగిపోవడం వల్ల గుండె పరిమాణం పెద్దగా తయారవుతుందండి. జనరల్గా గుండె కొట్టుకున్నప్పుడు రక్త సరఫరా అనేది బాడీకి జరుగుతుందన్నమాట. కాకపోతే ఈ కార్డియోమయోపతిలో గుండె కండరాల్లో ప్రాబ్లం రావడం వల్ల నార్మల్గా జరిగే మన బాడీకి జరిగే రక్త సరఫరా అనేది అంత ఎఫెక్టివ్గా కాకుండా కొద్దిగా తక్కువ పరిమాణంలో కానీ తక్కువ కెపాసిటీలో కానీ జరుగుతుందన్నమాట. సో దానివల్ల మన బాడీలో మిగతా భాగాలకి రక్త సరఫరా తక్కువగా అవటము, పైగా బాడీ మీద, గుండె మీద, ఊపిరితిత్తుల మీద కొంచెం ప్రభావం పట్టడం లాంటివి జరుగుతుంటాయి. గుండె పరిమాణం ఎందుకు పెరుగుతుంది? కార్డియోమయోపతిలో ఫస్ట్ది డైలేటెడ్ కార్డియోమయోపతి, నెక్స్ట్ ఇస్కిమిక్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్ అదర్ జెనెటిక్ కాజెస్ ఆఫ్ కార్డియోమయోపతి. ఇలా కార్డియోమయోపతికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఇందులో ఫస్ట్ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె పరిమాణం అంటే సైజ్ పెరగటాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామన్నమాట.
దీనికి కామన్గా వచ్చే కారణాలు ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ పరిమాణంలో తీసుకునే వాళ్ళకి, నెక్స్ట్ బీపీ సరిగ్గా కంట్రోల్లో లేకుండా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి, ఇంకా వాల్యులర్ హార్ట్ డిసీజెస్ అంటే గుండె యొక్క కవాటాల్లో ప్రాబ్లమ్ని సరైన టైంలో గుర్తించలేక చివరి దశలో చేరుకున్న వాళ్ళకి, ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ అవి కంట్రోల్ లేని వాళ్ళకి జనరల్గా ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి చూస్తుంటామండి. ఇస్కిమిక్ కార్డియోమయోపతి అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉండి అవి మనం టైంకి రికగ్నైజ్ చేయలేక బాగా వాటి వల్ల గుండె యొక్క రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల గుండె దెబ్బతినడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ కార్డియోమయోపతి అండి. మూడోది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే గుండె యొక్క కండరాల థిక్నెస్ అనేది అబ్నార్మల్గా పెరిగిపోతుందండి. సో ఈ థిక్నెస్ అబ్నార్మల్గా పెరిగిపోవటం వల్ల గుండె కొట్టుకోవడంలో అంటే గుండె పంపింగ్లోను గుండె కొట్టుకునే విధానంలోనూ కొద్దిగా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి. ఇంకా ఫోర్త్ వచ్చి రెస్ట్రిక్టివ్ ఆర్ ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్ అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మన బాడీకి శత్రువుగా పరిగణించే కొన్ని రకాల జబ్బుల్లో గుండె కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ రెస్ట్రిక్టివ్ అంటే గుండె కొట్టుకోవడం కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుందన్నమాట, గుండె కండరాలు కొట్టుకోవడం రెస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. సో ఇవి కొన్ని రకాల కార్డియోమయోపతీస్ అండి. గుండె పరిమాణం పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? కార్డియోమయోపతి అనేది జనరల్గా ఒక క్రానిక్ ప్రాసెస్ అండి, ఒక క్రానిక్ డిసీజ్. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా నడిస్తే ఆయాసం రావడం అనే లక్షణంతో ఇది స్టార్ట్ అవుతుందండి. సో క్రమక్రమంగా ఇది పెరుగుతూ వస్తుంది. అంటే ఇనిషియల్గా మీరు ఒక 1 కిలోమీటర్ నడిస్తే ఆయాసం వచ్చేది ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మీరు ఒక 500 మీటర్స్ కానీ 200 మీటర్స్ కానీ నడిస్తే ఆయాసంలాగా ప్రోగ్రెస్ అవుతుంది. సో దీని సెకండ్ లక్షణం వచ్చేసరికి కాళ్ళ వాపులు రావడం అండి, అంటే పాదాలకు నీరు పట్టడము, ఇంకా గుండె దడ రావటము, ఇంకా జబ్బు ముదిరే కొద్దీ కూర్చున్న ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారండి. గుండె పెరిగినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తుంటారు? కార్డియోమయోపతీస్లో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈసీజీ అండి, 2D ఎకో అండి. 2D ఎకో తర్వాత యాంజియోగ్రామ్ అండి. కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సగానికి సగం కేసుల్లో వీళ్ళకి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో అవి క్లియర్ చేయడం వల్ల ఎంతో కొంత పనితీరు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ, కార్డియాక్ ఎంఆర్ఐ లాంటిది చేయిస్తామండి. సో ఈ కార్డియాక్ ఎంఆర్ఐ చేయడం వల్ల బ్లాకులు ఉన్న వాళ్ళకి బ్లాక్స్ క్లియర్ చేయడం వల్ల గుండె పనితీరు పెరగడానికి అవకాశం ఉంటుందా అనేది తెలుస్తుంది. లేదు రెస్ట్రిక్టివ్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో జనరల్గా బ్లాక్స్ ఉండవండి. ఇలాంటి వాడికి నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అంటే వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వీళ్ళు హై రిస్క్లోకి పడకుండా ఉంటారో అవి గుర్తించడానికి అవకాశం ఉంటుందండి. గుండె పరిమాణం పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? డైలేటెడ్ అండ్ ఇస్కిమిక్ కార్డియోమయోపతిస్లో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుందండి. వీటికి ఒక మెడికేషన్స్ అవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. నేను మీకు చెప్పినట్టు EF less than 35% వచ్చినప్పుడు వీళ్ళలో సడన్ కార్డియాక్ రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది. సో కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. సో అవి పేషెంట్స్కి మనం మెడికల్ మేనేజ్మెంట్ పెట్టడం వల్ల వాళ్ళ లక్షణాలు అంటే ఆయాసం లాంటివి తగ్గడంతో పాటు గుండె పనితీరు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది ప్రివెంట్ చేయడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది. వేరాజ్ ఈ రెస్ట్రిక్టివ్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిస్లో వాళ్ళు ఒక డిఫరెంట్ కేటగిరీ కార్డియోమయోపతిస్ అండి. వీళ్ళల్లో మెడికల్ మేనేజ్మెంట్ యొక్క రోల్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటుందండి. బట్ ఈ కార్డియోమయోపతి గ్రూప్స్ మొత్తంలో కూడాను ఐసీడీ అంటే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అనేది చేయడం వల్ల వీళ్ళ ఒక సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ అనేది మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. గుండె మార్పిడికి ఎప్పుడు వెళ్తారు? కార్డియోమయోపతి పేషెంట్స్ అందరూ కూడా మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళ లక్షణాలను తగ్గించడము, నెక్స్ట్ సడన్ కార్డియాక్ డెత్ ప్రివెంట్ చేయడం మన ప్రైమ్ గోల్ అండి. కాకపోతే ప్రతి పేషెంట్ కూడా మెడికల్ మేనేజ్మెంట్ బియాండ్గా అంటే మనం 4 to 5 years మెడికల్గా మేనేజ్ చేసినా కూడాను బియాండ్ దట్ గుండె పంపింగ్ పడిపోవడం వల్ల వీళ్ళకి రిఫ్రాక్టివ్ సిమ్టమ్స్ అంటే పడుకున్న ఆయాసం రావడము, కంటిన్యూస్గా బీపీ తక్కువగా ఉండటము, కంటిన్యూస్గా కాళ్ళ వాపులు ఉండటము ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. సో ఇలాంటి పేషెంట్స్ని మనం ఇంకా మెడికల్ మేనేజ్మెంట్తో చేయడానికి అవకాశం ఉండదండి. సో ఇలాంటి పేషెంట్స్ని మనం కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ చేయించడం ద్వారా వాళ్ళకి మనం ఒక కొత్త లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. గుండె పెరిగినప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి?
ప్రతి జబ్బుకి కూడా ప్రివెన్షన్ లేదా ఎర్లీ రికగ్నిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ కార్డియోమైపతి పేషెంట్స్ నేను మీకు ఇందాక చెప్పినట్టు నడిస్తే ఆయాసం ద్వారా ఇది అనే లక్షణం ద్వారా బయటపడుతుంది. సో ఎర్లీగా స్క్రీన్ చేయించుకోవడం వల్ల ఈ కార్డియోమైపతి అనేది బయటపడితే కనుక ఒక సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే టైమ్లీ డాక్టర్ కన్సల్టేషన్స్ అండ్ టైమ్లీ చేంజ్ అండ్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్స్ ద్వారా దీన్ని కొంచెం మనం ప్రోగ్రెషన్ని స్లో చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా వీళ్ళ దయనీయ అలవాట్లో మార్పులు అంటే ఎక్కువ బరువు పనులు చేయకుండా ఉండటము, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం విషయంలో జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా ఉప్పు తక్కువగా అంటే సగం ఉప్పు తగ్గించేలాగా తినడం. నెక్స్ట్ హెల్తీ డైట్ తీసుకోవడము అంటే ఈ ఫ్యాట్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించేసి ఒక హెల్తీ డైట్ని అలవర్చుకోవడం ద్వారా ఈ కార్డియోమైపతి ప్రోగ్రెషన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. కార్డియోమైపతి స్టేజింగ్ ఉంటుందండి. సో ఎప్పుడైతే గుండె పనితీరు 30-35% కన్నా తగ్గున్నప్పుడు మనం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చెప్పాల్సి ఉంటుందండి. వీళ్ళకి 1.5 to 2 లీటర్స్ పర్ డే కన్నా కూడా మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోకూడదని మనం చెప్పాల్సి ఉంటుందండి. గుండె పరిమాణం పెరగడం అనేది ఖచ్చితంగా సమస్యే. అయితే తొలి దశలోనే గుర్తించినట్లయితే ఓవైపు మందులు వాడుతూ జీవనశైలిని క్రమబద్ధం చేసుకుంటే గుండె పరిమాణం పెరిగినప్పటికీ అందరిలానే హాయిగా జీవనం సాగించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.